గురుగారు వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఆ రోజు వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోవాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామంది దర్శనం చేసుకునే క్రమంలో కోరికలు కోరుకుంటూ ఉంటారు. దేవుడా మాకు కష్టాలు పోవాలి, మాకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటూ ఉంటారు. అసలేం కోరికలు ఆ టైంలో? ఏ ఘడియల్లో కోరికలు గురుగారు? చాలామందికి మరి ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి వీలవ్వదు. మరి చేసుకోలేని వాళ్ళు చాలామంది ఇంట్లోనే ఉంటారు. ఆ ఫలితం వాళ్ళకి దక్కాలంటే ఏం చేస్తే బావుంటుంది? వైకుంఠ ఏకాదశి రోజున 2026 సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచే తిరుపతిలో 1 గంటకు కూడా మనం ఉత్తర ద్వారం తెరుస్తారు. మొత్తం విష్ణు దేవాలయాలన్నీ కూడా ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే తలుపులు తెరుస్తారు. అక్కడ జనమంతా కూడా కుప్పల కింద మొత్తం నుంచి రాత్రి దాకా వెళ్తారు. జనాలు లైన్లు బాగానే ఉంది. తొక్కిసలాటలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, వీళ్ళందరూ ముసలివాళ్ళు అందరూ కూడా వెళ్తారు చూడాలని పాపం. కానీ ఆ తొక్కిసలాట్లో ఏమైనా అయితే ప్రమాదం, చాలామంది చాలాసార్లు ప్రమాదం కలిగి చనిపోయారు. అప్పుడు అదే వైకుంఠ ఏకాదశి అంటే డైరెక్ట్ వైకుంఠం, చావే, మోక్షం అదే మోక్షం. కాబట్టి అది తెగిచ్చేసే వెళ్ళిపోతారు జనం. దాని అంత అవసరమా? వీళ్ళకందరికీ కూడా చాలా సులువైన మార్గం ఉంది. ఇప్పుడు ఆ వైకుంఠ ఏకాదశి రోజున శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అనేటటువంటి మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చక్కగా శివాలయాలకు కూడా వెళ్ళొచ్చు. సగం మంది పబ్లిక్ దొరకలేదని మనం బాధపడాల్సిన పని లేదు. అందరూ తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు ఎలాగైతే గ్రహణం పడితే శోధకం 9 గంటల ముందు ఎలా అయితే వస్తుందో, అప్పుడు దేవాలయాలన్నీ ఎలా అయితే మూసేస్తారో, అలాగే వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పర్వదినం వచ్చే ముందు 9 రోజులు, తర్వాత 9 రోజులు కూడా ఆ వైకుంఠ ఏకాదశి పవర్ ఉంటుందన్నమాట. దానివల్ల ఈ 9 రోజుల ముందు నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేసుకోవచ్చు. ఆ రోజు చేసుకోవచ్చు, ఆ తర్వాత 9 రోజులు చేసుకోవచ్చు. +or-1 అనేది అందుకే అంటాం, ఒకరోజు అటు ఒకరోజు ఇటు అని. ఇది శాస్త్రం చెప్పే విషయం. ఇది ఇలా కనుక చేసుకుంటే ఎక్కడ ఏ ప్రమాదాలు జరగవు. 9 రోజుల ముందు నుంచి చేసుకుంటారు. తర్వాత వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత 9 రోజుల తర్వాత నుంచి చేస్తారు. ఆ రోజు వెళ్తేనే ఏదో విష్ణుమూర్తి వీళ్ళకి సూట్ కేసుల్లో డబ్బులు ఇస్తున్నట్టుగా వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదంతా జనం క్రౌడెడ్ అయిపోతారు. రెండో మార్గం కూడా శాస్త్రం చెప్తోంది. శివుడే విష్ణువు, శివుడి హృదయమే విష్ణువు, విష్ణువుడు యొక్క హృదయంలో ఆత్మే శివుడు. కాబట్టి శివాలయాల్లో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి చక్కగా శివ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఉత్తర ద్వారం వాళ్ళేం తీయనవసరం లేదు. శివుడికి అన్ని ద్వారాలు, ఆయన శివుడు అంటే ఏంటి, పరమేశ్వరుడు అంటే అన్ని ద్వారాలు తెరిచున్నవాడు. అందువలన ఉత్తర ద్వారము అని ఎందుకంటారంటే, ఇప్పుడు ఈ యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరవడం అంటే అది మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే కనుక దక్ష ప్రజాపతి పడుకున్న మేక తలకాయని ఆయన తల తీసేసినప్పుడు అటువైపు ఉత్తరం వైపు ఉన్న దాన్ని, వినాయకుడు పడుకున్నప్పుడు ఆయన తల తీసేసినప్పుడు ఉత్తరం వైపు ఉన్న ఏనుగు తలకాయని తీసుకు కట్ చేసి అతికిస్తారు. అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి తలపెట్టిన దోషాలను తీయడమే ఉత్తర వైకుంఠం అంటాం, ఉత్తర ద్వారం అంటాం. అంటే మనం ఎన్నిసార్లు అయితే మనం తలపెట్టామో అన్నిసార్లు చిత్రగుప్తుల వారు రాస్తారు, మరణ మృదంగం మ్రోగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రాగానే యముడు వస్తాడు, వీడి తల కట్ చేస్తాడు. అంటే హెడ్ ట్యూమర్, హెడ్ క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి. ఆ దోషాలన్నీ పోవడం కోసమే ఉత్తర ద్వారం తెరుస్తారు. అది దాంట్లో ఉన్న అర్థం. అందువలన శివుడి దగ్గరికి వెళ్ళినా విష్ణువు దగ్గరికి వెళ్ళినా ఒకటే ఫలితం. అసలు అర్థం వదిలేసి వీళ్ళు విష్ణుమూర్తి గుడిలో కాంపిటీషన్ పెట్టుకుంటే విష్ణుమూర్తి ఏమి ఇవ్వడు, పెద్ద ముదురు విష్ణుమూర్తి. చాలామంది దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కదా గురుగారు. అసలు ఏం కోరుకోవాలి? చాలామంది స్వార్థపూరితంగా నేనే బాగుండాలి, ఓకే, అసలు ఏం కోరుకోవాలి ఆ టైంలో దేవుడిని? పరమాత్మ మనం ఏమి అడగకుండానే మనకు అన్నీ ఇచ్చేస్తాడు. అడిగినంత మాత్రాన ఆయన ఏది ఇవ్వడు. అసలు సమస్య లేదు. ఆయన తలుచుకుంటేనే ఇస్తాడు. మన పూర్వజన్మ కర్మలను బట్టే ఇస్తాడు ఆయన.
ఈ సంవత్సరం ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ రావడానికి ఒక 365 రోజులు టైం ఉంది కదా, టైం ఇస్తాడు ఆయన. ఒకటే ఇస్తాడు, టైం ఇస్తాడు, మారడానికి టైం ఇస్తాడు. లాస్ట్ టైం నువ్వు అనాథలకి, వికలాంగులకి, పేదవారికి, సాధువులకి నువ్వు దానాలు చేయలేదురా బాబు, ఈ 365 రోజులు చేసుకో. అబద్ధాలు ఆడేసి అందరినీ మోసాలు చేసావు లాస్ట్ టైం, అవి ఆపేయి. ధర్మబద్ధంగా ఈ సంవత్సరం బతుకు అని టైంని ఇస్తాడు. అవి చేయకుండా ఊరికి వెళ్ళి లడ్డు, అరటిపళ్ళు, కొబ్బరికాయ పట్టుకెళ్ళిపోయి స్వామి నాకు ఇచ్చేయి, నాకు పెళ్లి, అసలు అక్కడికి వెళ్ళినవాడు పెళ్లి కానివాడు పెళ్ళాన్ని అడుగుతాడు. ఒక పెళ్ళం ఉన్నవాడు 2 అడుగుతాడు. వాడు ఒక ఇల్లు ఉన్నవాడు 2 ఇల్లు అడుగుతాడు. కారు ఉన్నవాడు 2 కార్లు అడుగుతాడు. ఆశ అసలు వీళ్ళ చిత్రమైనటువంటి వీళ్ళ కోరికలు చూసి విష్ణుమూర్తికి మతిపోతుంది అనమాట. అందువలన స్వామివారు లేచినటువంటి పరమ పవిత్రమైన దినం ఆ రోజు. స్వామి నామాన్నే తప్ప ఏది ఆలోచించకూడదు. ఏం కోరుకోవాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది నామ సంకీర్తనం చేసుకుంటూ ఏం కోరుకోకూడదు. స్వామి నీ పాదాల దగ్గర, నీ పాదాల మీద నాకు భక్తి పెరిగేలా చెయ్యి అని అడగండి, మొత్తం అన్ని కోరికలు తీరిపోతాయి. స్వామి అర్జునుడిని ఎలా చూసుకున్నావో నన్ను కూడా అలా చూసుకో, పాండవులను ఎలా చూసుకున్నావో నన్ను కూడా అలా చూసుకో అనాలా. మరి పాండవులు ధర్మంగా బతికారు, మనం కూడా ధర్మంగా బతికితేనే చూస్తాడు. సక్కుబాయ్, మీరాబాయ్, రాధమ్మ తల్లి, వీళ్ళందరినీ ఎలా చూసుకున్నావు అలా మమ్మల్ని కూడా చూసుకోని అడుగు. ఆయన ఎందువలన మనము వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వెళ్ళాం. చాలామందికి తెలియని రహస్యం. ఆ రోజు మనం ఎందుకు వెళతామో తెలుసా? ఆ పరమాత్మ లక్ష్మీదేవి అమాయకురాలు, స్వామి పక్కనే ఉంటుంది. ఆమె రాధమ్మ రూపంలో వెలిసింది, రుక్మిణి రూపంలో వెలిసింది. వీళ్ళిద్దరూ తెంగరోళ్ళు అనమాట, అమ్మవారు తెంగరది. అందువల్లనే అమ్మా నాకు డబ్బులు లేవమ్మా అని అనగానే తల్లి మనసు ఎలాగిస్తుందో బయట, ఆ తల్లి పాపం వాడి బాధలు చూడలేక రికమెండేషన్ చేస్తుంది. అమాయకురాలు అమ్మవారు. అందువల్ల అమ్మవారి కోసం వెళుతున్నాం. అరే అమ్మవారి దేవాలయాలు వదిలేసి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలకు వెళుతున్నాం. ఇప్పుడు తిరుపతిలో ఉన్న క్రౌడు అక్కడ ఉండాలిగా, మరి క్రింద మనకి క్రింద ఏముంటుంది అమ్మవారు, మన బీబీ నాంచారమ్మ, అలివేలు మంగమ్మ తయారు ఉన్న చోట ఉండాలి కదా. మరి అలివేలు మంగాపురంలో ఉండాలి కదా, ఎందుకుంటలే మరి. అసలు ఉండాల్సింది అక్కడ వైకుంఠ ఏకాదశి రోజు చేయాలి. శివాలయాలు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్తన్నారు, శివుడి గుళ్ళలో ఉండాలి. అప్పుడు ట్రాఫిక్ అంతా డైల్యూట్ అవుతుంది. కాబట్టి స్వామి నేను చేసిన తప్పులు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం చేయకుండా నన్ను కాపాడు, నాకు అలాంటి మంచి బుద్ధిని. ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదిమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మ, మేము ఆది విద్యలకి అన్ని విద్యలకి మూలం నువ్వు, మా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించు తల్లి అని అడగడం ఒకటి. ఏ శక్తి అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో, పాలిస్తుందో, లయం చేస్తుందో ఆ శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని అర్థం. అంటే మనకి సరైన బుద్ధిని ఇమ్మని అడగాలి. అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధి ఎప్పుడైతే మారుతుందో కర్మలు మంచి కర్మలు చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. స్వామి అప్పుడు అన్నీ ఇచ్చేస్తాడు. అదే భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, స్వామి యందు శరణతో వెళ్ళి మంచి మనస్సు, కపట బుద్ధులు వదిలేయాల, డాంబిక భక్తి వదిలేయాల, మోసాలు వదిలేయాల, పరిశుద్ధంగా మనం మారాలి. స్వామికి అన్కండిషనల్ సరెండరెన్స్ అండ్ స్వామికి టోటల్ సరెండరెన్స్ అయినప్పుడు అర్జునుడిలాగా మనల్ని జగదేక వీరుడిని నెంబర్ 1 చేస్తాడు. ఏ ఫీల్డ్లో అయితే ఆ ఫీల్డ్. ఈరోజు నీతా అంబానీ అలా కోరుకుంది కాబట్టే లైవ్లో రియల్ టైమ్ గాడ్ అయినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మన ప్రభాత్ రంజన్ సర్కార్గా, ఆనందమూర్తి గారుగా పుట్టారు. ఆయన శరణ వేడింది కాబట్టి ఈ రోజున ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోగలిగింది. అలా ఎగ్జాంపుల్స్. అలాగే సద్గురువు గారి దగ్గరికి వెళ్ళబట్టే సమంత కానీ, ఉపాసనారెడ్డి కానీ, వీళ్ళు గురువులను ఆశ్రయించిన వాళ్ళంతా దేవుళ్ళు ఇస్తారు. కాబట్టి మనం చేయాల్సింది అదనమాట. ఆ రోజు విపరీతమైన జనం వద్దు, అన్ని గుళ్ళకి వెళ్ళండి. లేదా 9 రోజుల ముందు 9 రోజుల తర్వాత కూడా దర్శనం చేసుకోండి.